ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దేవాలు మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 66వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టిన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నాన్న ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, మెస్సీయ రాక గురించి లేఖనాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ లేఖనాల గురించి పూర్తి అవగాహన ఉన్న ప్రధాన యాజకుడు ఆ లేఖనాలని పరిశుద్ధాత్మ సహాయంతో చదవలేదు కాబట్టి మెస్సీయ తన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఆయనని గుర్తుపట్టలేక దేవదూషణ చేస్తున్నాడనే ఆరోపణ ఆరోపించి ఆయన మరణానికి పాత్రుడని వారందరూ కలిసి తీర్పు తీరుస్తున్నారు కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనము. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వారెవరో ప్రవచింపుమనిరి కదండి. ఈ విధంగా వారందరూ కలిసి యేసుని హింసించడము పేతురు దూరం నుంచి గమనిస్తూనే ఉన్నాడు కదండి. ఆ విధంగా అతను గమనిస్తున్న సమయంలో అతనికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో మనం చూద్దామండి. 69వ వచనం నుంచి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవ లోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, ఇతడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగను అని మరలా చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేనెరుగను అని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను కదండి. పేతురు యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉన్నంత కాలంలో యేసయ్యని ప్రభువా అనేసి సంబోధించేవాడు కదండి. యేసయ్య కోసం మరణం వరకు కూడా నమ్మకంగా ఉంటానని కూడా చెప్పాడు కదండి. అయితే మరణం ఎదురవగానే పేతురు ఎంతో భయపడిపోయి యేసయ్య అసలు ఎవరో తెలియదని గట్టిగా అరుస్తూ తనని తను శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటున్న సమయంలో కోడి కూసిందంట కదండి. అక్కడ జరుగుతున్న సంభాషణ అంతా కూడా వింటున్న యేసయ్య ఏం చేశారో మనం చూద్దామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 62వ వచనము. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. యేసయ్య తనని చూసినప్పుడు పేతురు కూడా యేసయ్యని చూశాడంట కదండి. యేసయ్య తిరిగి ఆ విధంగా పేతురుని చూసినప్పుడు తను ఏం చేస్తున్నాడో మనం చూద్దామండి. 75వ వచనము. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అని పేతురు తన చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది యేసయ్యని క్షమాపణ అడిగాడు కదండి. అందుకని అతడు క్షమించబడి యేసయ్య కోసము నమ్మకంగా జీవించడానికి మరొక అవకాశాన్ని కూడా పొందుకున్నాడు కదండి. యేసయ్యకి నమ్మకంగా అంతం వరకు జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం నుంచి 75వ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.